పార్లమెంట్ సాక్షిగా దాడి జరుగుతూ ఉంది. మనం చూసినాం తెలంగాణకు సంబంధించి. సో రీసెంట్గా తేజస్వి సూర్య ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో దాన్ని సమర్థిస్తూ బీజేపీ నాయకులు. సో తెలంగాణ పైన, తెలంగాణ అస్తిత్వం పైన ఒకవైపు దాడి, ఇంకోవైపు దేశంలో ట్రైబల్స్ పైన, చాలా వరకు ఆదివాసుల పైన, మణిపూర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో ట్రైబల్స్ పైన దాడి జరుగుతూ ఉంది. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పాపన కనిపించలేదు. సో ఇట్లా చాలా వరకు సమస్యలు దేశంలో జరుగుతాయి, అలాగే రాష్ట్రంలో కూడా జరుగుతాయి. సో మాట్లాడేవి అన్నిటిపైన విశ్లేషించే ప్రయత్నం చేద్దాం, వీటన్నిటిపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బైరి నరేష్ అని ఉన్నారు. అన్న నమస్తే. సో ఫస్ట్గా అన్న, బైరి నరేష్ గారు, గతంలో మీ పైన అయ్యప్ప స్వామి ఆ ఇన్సిడెంట్ తర్వాత సో ఎక్కువ కనిపించట్లేరు, ఎందుకు ఏమైనా స్లో అయ్యారు అనుకోవచ్చా? అయ్యప్ప స్వామి కంటే ముందు కూడా నేను ఎప్పుడు కనిపించలేదు. సో అప్పుడు ఆ టైంలో చాలా ఎక్కువ కనిపించారు కదా, దాని తర్వాత మళ్ళీ అప్పుడు కనిపించడానికి కూడా నేను కారణం కాదు. నేను వెళ్ళి జైల్లో ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న వన్ సైడ్ వింటూ తప్పుగా ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేయడానికే ప్రయత్నించిళ్ళు. పదే పదే దాన్ని పెద్దగా బూచిగా చూపించిళ్ళు. బయటకు వచ్చిన తర్వాత వివరణ ఇచ్చుకోవడం కోసమే అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను తప్ప బేసికల్గానే నేను ఈ ప్రచారం మీద ఆధారపడను, ప్రచారం కోసం పనిచేయను. 10 కార్యక్రమాలు చేస్తే ఒక్కటి కూడా పోస్ట్ చేయడానికి ఇష్టపడను. మన పనే ప్రతిబింబించాలి తప్ప మనం కనిపించాల్సిన పని లేదు. ఆ ఇన్సిడెంట్కి ముందే నేను 4600 సమావేశాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక 1200 మందితో 4 రోజులు క్యాంపు జరిపాము. ఎక్కడ ప్రెస్ కూడా పెద్దగా ఇచ్చుకోలేదు. నాకే పర్సనల్గా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అందులో పోస్ట్ చేసుకుంటాం అంతే. సో ఆ ఘటన తర్వాత స్లో ఏం లేదు, మీ వర్క్ మీరు దానికి ముందు ఎట్లా ఉన్నారా, ఇప్పుడు కూడా అలానే ఉన్నా అంటారా? దానివల్ల లాభ నష్టాలు ఉన్నాయి. ఒకటి, హిందూ వ్యతిరేక అనే బాగా ముద్ర వేశారు, అది తప్పు. ఆ హిందూ పేరుతో మోసం చేసే వాళ్ళకి వ్యతిరేకిని తప్ప మా అమ్మ నాన్న హిందూ గారా, మా ఊర్లో మొదట మాల వేసిన మా బాబాయి హిందూ కాదా, మా తమ్ముడు హనుమాన్ మాల వేస్తాడు హిందూ కాదా. వాళ్ళు హిందువుల మనసు గెలవడానికి ఏ పని చేయాలి అనే సోయి మరిచి ముస్లింలను తిట్టడమో, క్రైస్తవులను తిట్టడమో, లేకపోతే ఈ హిందూ మతంలోని లోటుపాట్లని సూచించిన వాళ్ళపై దాడులు చేస్తూ హిందువులని కుప్ప చేయాలనుకుంటున్నారు. అది తప్పు విధానం. తప్పకుండా హిందూ సోదరులు అరే మన హిందూ అనే పేరుతో మనల్ని వీళ్ళు మోసం చేస్తున్నారా అని తెలుసుకున్న రోజు వాళ్ళే విముక్తి పొందుతారు. అంటే తెలుసుకుంటారంటారా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? 100% తెలుసుకుంటారు. ఇప్పుడు ఎవ్వరు ఏది చెప్పినా గుడ్డిగా ఏం నమ్మట్లేదు. గూగుల్ చేస్తున్నారు, హిస్టరీకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు, ఫ్యాక్ట్ చెక్ వచ్చేసింది. కాబట్టి ఫేక్ వాళ్ళందరూ కొట్టుకుపోయే రోజు వచ్చేసి. కానీ అంతే విధంగా కూడా పెరుగుతారు. ఈ మధ్యలో చూసినాం, ఒకప్పుడు అంటే బాబాలంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళే బాబాలు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వాళ్ళు కూడా బాబాలు అవుతారు పిల్లలు. సో వాళ్ళని నమ్మి జనాలు కూడా పోతున్నారు, వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు, వాళ్ళు కాళ్ళు గడిగి నీళ్ళు మీద చల్లితే ఆ నీళ్ళు తాగుతున్నారు అని చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోస్ చూస్తున్నాం. చాలామంది హిందువుల్లో ఉన్న పూజారులు, హిందువులలో ఉన్న పెద్ద వయసు వాళ్ళు, లేదా ఆ పేరుతో ప్రజల్ని జాగృతం చేసి చాలామంది వీళ్ళంతా ఫేక్ అని చెప్పేసి ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. రకరకాల దేవుళ్ళను కూడా వీళ్ళు ఫేక్ దేవుళ్ళు అని చెప్పేసి కూడా ప్రకటన ఇస్తూనే ఉన్నారు. చెడు కొంత వేగంగా స్ప్రెడ్ అవుద్ది, నిజము సత్యం నిదానంగా వెళ్ళుద్ది. నిజం తెలుసుకున్న రోజు చెడుకు కాలం చెల్లిపోద్ది. మీలాంటి మీడియా వాళ్ళే ఏది నిజం అని ప్రతి ఒక్కరూ చెప్పే ప్రయత్నం చేయాలి. అన్ని ఛానళ్ళలో కూడా ఫేక్ గాలని ఇంటర్వ్యూలు చేస్తూ బాగా పాపులర్ చేస్తూ వాళ్ళ యాక్టింగ్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ అది మహిమలుగా ప్రచారం చేయటం వల్ల ప్రజలు పక్కదారి పడుతున్నారు. సోషల్ మీడియా కానీ, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సినీ మాధ్యమం, సీరియల్ వ్యవస్థలు కూడా అభూత శక్తుల్ని, మహిమల్ని గొప్పవిగా చూపించడం వల్ల శాస్త్రీయ దృక్పథం అడుగంటిపోతుంది, ప్రశ్నించే తత్వం అడుగంటిపోతుంది, ఆలోచించేటువంటిది లేదు, అనుకరించడం అనే ప్రక్రియ ఒకటి కొనసాగుతుంది. ఇది ఈ దేశ అభివృద్ధికి ప్రమాదం. సో ఇంకోటి, రీసెంట్గా బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది హిందూ వాదులందరూ కూడా శనివారం హిందూ సమ్మేళనం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తలపెట్టారు. ఎందుకు అని చెప్పేసి అడిగితే, ఫ్రైడే రోజు ముస్లిమ్స్ నమాజ్కి వెళ్తారు, అందరు కలిసి ఒక నమాజ్ మస్జిద్లో వెళ్ళి కలుసుకుంటున్నారు. అండ్ క్రిస్టియన్స్ ఎవ్రీ సండే వాళ్ళందరూ కలుసుకుంటారు. సో అట్లా మన హిందువులం, మన హిందూ సోదరులం, హిందూ బంధువులం మనం ఎందుకు కలుసుకోవద్దని చెప్పేసి హిందూ సమ్మేళనం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. ఎవ్రీ సాటర్డే కావచ్చు, ఏదో ఒక డే చేస్తున్నారు. ఏమంటారు దానిపైన మీరు? మంచిదే కదా, భారత రాజ్యాంగం వాళ్ళకి మత స్వాతంత్ర్యపు హక్కునిచ్చింది. నిజానికి అలా జరగాలి. ప్రతి ఆలయము, ప్రతి హిందూ ఆడికి వెళ్ళే ఒక స్వేచ్ఛ కావాలి. పెళ్ళిళ్ళు అక్కడే జరగాలి. అనవసరంగా ఫంక్షనాల్లో డబ్బులు ఖర్చు కావద్దు. పుట్టినరోజులు అక్కడే జరగాలి. ఈ విదేశీ కేకు ఇంకేదైనా విదేశీ అందామా పక్కన పెడితే మొహానికి కేకులు పూసేయడం మానేయాలి.
ఆర్థికంగా హిందువులు ఏ ఏ విషయాల్లో నష్టపోతున్నారో అక్కడ చర్చ జరగాలి. హిందూ మతం విడిచి ఇతర మతాల్లోకి పోవడానికి గల కారణాలేంటో అక్కడ విశ్లేషణ జరగాలి. హిందువులు ప్రపంచంలో గొప్ప స్థాయిలో అంటే హిందూ ధర్మం గొప్పది, దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు అని భజన చేయడం కోసం హిందూ సమ్మేళనం జరిగితే ఉపయోగం లేదు. భార్యా పిల్లలను వదిలేసి వేల రోజుల పాటు సంవత్సరాల తరబడి దేవుడి ధ్యానంలో ఉండేవాళ్ళు సాధులు, సంతులు, సన్నాసులు,